హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుమ్. ఇక్కడ చూడండి, మా బాబు కార్ తీసుకొని ఆడుతుండు. ఏది నచ్చితే అది తీసుకొని ఆడుకుంటా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి. అయితే ఎల్లో కలర్ కార్ తీసుకొని అయితే ఆడుకుంటుండు. కార్ పెట్టేసి ఇంతే, ఎక్కువసేపు ఆడుకోలేదు, ఒకటి చదువుతాడు. ఇది నైట్ టైం అండి. ఒకటే సతాయిస్తుండు వాళ్ళ డాడీ కావాలని. సో నేను బయట పంట్లో వండబెడుతున్నాను. పండుకొని ఏడుస్తూనే ఉండు వాళ్ళ డాడీ కోసం ఒకటే. ఇక్కడ చూడండి, నైట్ టైం ఇది. బల్లి వచ్చింది, బల్లి కాదు, గ్రాసఫర్స్ పురుగు వస్తుంది. మా మమ్మీ పురుగు వచ్చింది అని చెప్తుంది. ఇక్కడ చూడండి, 8:30 అయిపోయింది. ఇక్కడ చూడండి, మా బాబు అయితే స్నానం చేసి నెక్స్ట్ డే ఇది పండుకున్నాడు చాలా చక్కగా. ఇది సండే రోజు. సో ఇక్కడ చూడండి, నేనైతే అంతా క్లీన్ చేసుకున్నాను. సండే స్పెషల్గా మటన్ కర్రీ చేశాను. రెసిపీ చెప్దాం అనుకున్నా, నెక్స్ట్ టైం అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, కిచెన్ అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే చేసుకొని పెట్టేసుకున్నాను. నీట్గా అయిపోయింది అంతా. ఇక్కడ చూడండి, చిత్తలకాయలు అంటే ఎవరికి ఇష్టము, అందరికి ఇష్టం. ఇది సీజన్ లేకున్నా కానీ చిత్తలకాయలు కాసండి. ఈ సీజన్ టైం కాదు. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉన్నదానికి 2 times అయితే ఇవేమో ఇవి సీజన్ కానివి, దీన్ని తెలుగులో సంథింగ్ ఏదో అంటారు, ఐడియా లేదు. తర్వాత సీజన్లో అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, ఇవేమో చిన్న చిన్నగా ఉంటాయి. సీడ్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. సో 2 times అనేవి అవుతాయి మా మమ్మీ వాళ్ళ చెట్టుకి. ఇవి మా బాబు కంటే చాలా ఇష్టము. హిందీలో దీన్ని సీతాఫలం అంటాం. సో మా బాబుకి సీతాఫలం అనడానికి రాదు, చికితా అంటాడు. తను చాలా ఇష్టంగా తింటాడు. కానీ సీడ్స్ ఉంటాయి కదా, తినడానికి ఇబ్బంది అవుతుంది. సీడ్లెస్వి తినిపిస్తూ ఉంటాను. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ పండు మక్కినండి తీసి పక్కకు పెట్టేశాను. దీన్ని నేను ఏం చేస్తానంటే చాపర్లో వేసేస్తానండి చాలా చక్కగా. ఇక్కడ చూడండి, ఈ విధంగా. ఇక్కడ నేను మీకు మంచిగా ఎలా చేస్తానో నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇక్కడ చాపర్లో వేసేసి మనం ఇలా పెట్టేసి దాని బ్లేడ్స్ దీంట్లో మనము ఈ కస్టర్డ్ యాపిల్ అనేది వేయాలండి. కస్టర్డ్ యాపిల్స్ దాంట్లో ఒక స్పూన్తో మనం సీడ్స్తో వేసి దాన్ని చాపర్ చేస్తే సీడ్స్ అనేవి సైడ్కి ఇట్లా వచ్చేసాయండి. మనం రిమూవ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.